సార్ మరి మన మార్కెట్ యాడ్లో ఇన్ని సమస్యలు మీరు గుర్తించారు కదా సార్, మరి మార్కెట్ యాడ్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారి సంపూర్ణ మద్దతుతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, గోడౌన్ రిపేర్లు కానీ, ఆఫీసర్ ఫర్నిచర్స్ కానీ, ఇంకా ఏ విధమైన తర్వాత ఎన్ఆర్జీఎస్ వాళ్ళ ద్వారా ఓకే పండ్ల తోటలు పెంచటము, ఓ మన పశువుల ఏమంటాం సంత, ఓకే గొర్రెల సంత ఇట్లా ఏర్పాటు చేసి ఇన్కమ్ జనరేట్ చేసేదానికి ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పటి వరకు అలాంటి యాడ్లు జరగలేదా సార్? ఇప్పటి వరకు ఏది జరగలేదు ఇక్కడ. ఓకే, సో ఒకసారి మీరు చేయాలనుకుంటున్నాను భావిస్తున్నాను, చేస్తాము కూడా ఖచ్చితంగా. మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, దాని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పారు, సహకరిస్తున్నారు. ఆయన ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలియజేస్తాను. సార్ మన ఎమ్మెల్యే గారికి మీకు సంబంధం ఎలా ఉంటుంది సార్? సంబంధం చాలా బాగుందమ్మా, మేము బంధువులం కూడా. ఓకే, సో మాకు వేరియేషన్ అనేది ఏముండదు, మేము ఒకరికొకరు అండర్స్టాండింగ్లో ఉన్నాం బాగా. ఆయన నాకు ఎంతో గౌరవం ఇస్తున్నారు, అదేవిధంగా నేను కూడా ఆయన ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇస్తున్నాను. అంటే మీరు ఈ ఏఎంసీ చైర్మన్గా వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రెస్పాండ్ అయ్యారా సార్ మంచిగా? ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యారు, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా చేస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ భరోసాతోనే మీరు ముందుకి నేను ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే.